అందరికీ నమస్కారం అండి. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరి ఒక ప్రముఖ కవులు, సాహితీ ప్రియులు, సాహిత్యాన్ని ఉద్ధరించాలని, పరిరక్షించాలని తాపత్రయపడుతున్నటువంటి పూజ్యునిలు, గౌరవనీయులు గొట్టుముక్కల నరసింహశాస్త్రి గారితో ఈవేళ ముఖాముఖి కార్యక్రమాన్ని మనం పరిచయం చేసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సభల్లో మీ యొక్క ఈ సాహిత్యంపై మీరు ఇస్తున్నటువంటి ఉపన్యాసాలు చాలా స్ఫూర్తివంతంగా యువ కవులనే కాదు అందరిలో కూడా, సాహిత్య అభిమానులందరిలో కూడా ఒక స్ఫూర్తిని నింపుతూ ఉన్నాయి. అలాంటి మిమ్మల్ని కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. బాగుందండి. మీ ద్వారా ప్రపంచ కవితా సృజన చేస్తున్నటువంటి వారందరినీ కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు చాలా అవసరం కూడా. అందరం కలవాలి. అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. నేటి కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వం రాస్తున్నటువంటి యువ కవులకు, కవిత్రులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? కవితా సృష్టికి ఉత్సాహం చాలా కనిపిస్తోంది అందరిలో. కాకపోతే దానికి కావలసినటువంటి పునాది సరిపోవడం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. అది ఏ ప్రక్రియకి చెందినదైనా. ఎందుకంటే మన భావం వ్యక్తీకరించాలంటే పదజాలం ఉండాలి, తర్వాత వాక్య నిర్మాణంలో నైపుణ్యం ఉండాలి. అది గ్రాంధికంగా పెద్ద వ్యాకరణయుక్తంగా ఉండాలని కాదు నా అభిప్రాయం. మనం అనుకున్నది చెప్పడానికి కావలసిన పదాలు మన దగ్గర పుష్కలంగా ఉండాలి. అందుచేత మనకంటే ముందు రాసినటువంటి వాళ్ళ యొక్క అది ఏ ప్రక్రియకి చెందినదైనా వాళ్ళ కవితల్ని బాగా చదవాలి. కవిత్వాన్ని చదివితే దానివల్ల మనకి శబ్ద పుష్టి, ధాతు పుష్టి రెండో వస్తాయి. ఇక్కడ ధాతు అంటే మళ్ళీ వైద్యంలోకి వెళ్ళిపోకూడదు. క్రియాపదాలు అవి ఏ వచనంలో ఉన్నాయి, ప్రాథమికమైనవి తెలిస్తే చాలు. పాండిత్యం అని కాదు, పరిశీలన ఉండాలి, అవగాహన ఉండాలి. దాన్ని వ్యక్తీకరించడంలో తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలగాలి. అప్పుడు కవిత్వం బాగుంటుంది. చక్కగా చెప్పారండి. ఎందుకంటే కవికి ఉండవలసింది భావ సమృద్ధితో పాటు భాష మీద కూడా పట్టుంటేనే ఆ కవిత్వానికి సరైనటువంటి పదునైనటువంటి విధానం వస్తుంది. కాబట్టి భాష, భావం రెండూ పరిపుష్టిగా ఉండాలంటే ఎక్కువ మంది కవుల యొక్క వాళ్ళ భావాల్ని, వాళ్ళ భాషని, వాళ్ళు రాసినటువంటి పద ప్రయోగాన్ని మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, భాషా పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు మనం మీరు అంటేనే గొట్టుముక్కల వారు అంటేనే ప్రాచీన సాహిత్యం అంటేనే గొట్టుముక్కల వారు అన్నంతగా విడదీరానటువంటి ఒక చాలా స్ఫూర్తివంతమైనటువంటి విధానంలోకి మీరు వెళ్తారు. సరే, ప్రాచీన సాహిత్య ప్రచారం పెద్ద పీట వేసే మీరు ప్రాచీన సాహిత్యంలో గొప్పదాని గురించి చెప్పగలరా? దేనికైనా పెద్దపీట, చిన్నపీట అనే వివక్షత మా దృష్టిలో లేదండి. కాకపోతే ఏం జరుగుతుందంటే, ప్రాచీన పద్ధతిలో చదువుకుని వచ్చిన వాళ్ళం, అందులో ఉన్నటువంటి అందచందాల్ని, శక్తి సామర్థ్యాల్ని కొద్ది గొప్ప తెలుసుకోగలిగాం. ఈవేళ ఆధునికమైనటువంటి అనేక మార్పులు వచ్చాయి, సహజం అవి. కాకపోతే ఆధునిక సాహిత్య సమావేశాల్లో ప్రాచీన సాహిత్యం మీద ఒక ఆరోపణలు, చెడ్డదైన ఆరోపణలు, తర్వాత ఒక దురవగాహన, ఇలాంటివి ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది సరైన అభిప్రాయం కాదు అది. అందుకని దాన్ని తొలగించి ప్రాచీన సాహిత్యంలో కూడా మనకి పనికొచ్చేటటువంటి సంపద ఉంది. కాల పరిణామాన్ని బట్టి అందులో వస్తువు మారచ్చు, అభిప్రాయాలు మారచ్చు, చెప్పే విధానాలు మారచ్చు, ప్రక్రియలు మారచ్చు. కానీ మౌలికంగా అది భాషకు సంబంధించినటువంటి అందచందాలని మనం గ్రహించవచ్చు. అంచేత ప్రాచీన సాహిత్యం అది అంటరానిది ఏం కాదు. అది అనేది చెప్పడం కోసమని మేము దాన్ని తీసుకున్నాం. రెండోది ఏంటంటే, ఇవాళ ఆధునిక సాహిత్య వేదికలు చాలా ఉన్నాయి. అవి చేయగలిగినంత కృషి అవి చేస్తున్నాయి. అనేక మంది చక్కటి కవుల్ని తయారు చేస్తున్నాయి.
అందుచేత దీనిని ఎవరు వదిలేస్తున్నారు కాబట్టి మనకి భర్తృహరి ఒక మాట చెబుతారు, బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవ స్మయదూషిత అబోధోపహతాచ అన్యే జీర్ణమంగే సుభాషితం అని. అంటే పండితులైన వారు ఏం చేస్తున్నారంటే పరస్పరం అసూయతోటి కూడి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని ఆ దారిలో వెళ్ళిపోతున్నారు. అధికారంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే మనం ఒకటి చెప్పడం మనం చేయడం ఏమిటి అనే ధోరణిలో ఉన్నారు. ఇతరులకి పాపం చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి తెలియదు, అంచేత వాళ్ళ తెలియనితనంలో ఉంటున్నారు అని. ఎప్పుడో భర్తృహరి ఆయన 2వ శతాబ్దానికో 3వ శతాబ్దానికో చెందినవాడు, అప్పటికే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఇవి బాగా వేరే వేరే వెర్రితల్లో వేస్తున్నాయి. అందుకని మనకి చేతనైనంత చెప్పి ఇందులో ఈ మంచి ఉన్నది, ఇది ఇప్పుడు మనకి పనికిరాదని పక్కన పెడదాం అని ఒక సమన్వయం కలిగించడానికి మాత్రమే మేము ప్రాచీన సాహిత్యాన్ని ప్రధానంగా తీసుకుంటాం. అంటే ఒక చిన్న సందేహం అండి, ప్రాచీన సాహిత్యం నేటి సమాజానికి అంటే సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు కానీ సమాజంలో సమస్యలు కానీ పరిష్కరించడానికి వీలు లేకుండా కేవలం ఒక కథ పరంగానో ఇతిహాస పరంగానో లేకపోతే ఒక భాషా ప్రయోజనం కలిగించడం కోసమే అది పనికొస్తుంది తప్ప సామాజిక పరంగా ఒక మార్పు తీసుకురావాలన్నా సమాజంలో ఒక మానవతావాదాన్ని నెలకొల్పాలన్నా ప్రాచీన సాహిత్యానికి అంత శక్తి లేదనేటువంటి ఒక వాదన కనిపిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? అది సమంజసం కాదండి. అవునండి. ఎందుకనంటే అసలు సాహిత్య ప్రయోజనమే విశ్వశ్రేయం. అవును. సమాజాన్ని విడిచిపెట్టి ప్రపంచ యొక్క క్షేమాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కవిత్వం లేదు. అవును. సాహిత్య ప్రయోజనాల్లో మనకి ప్రాచీనంలో కూడా అనేక కథలు కనిపిస్తాయి. అవును. ఒక భారతాన్నే తీసుకోండి, ఆది నుంచి అంచెం దాకా 18 పర్వాలు. సంస్కృత భారతం తీసుకోండి, కవిత్రయ భారతం తీసుకోండి, లేదా దానికి వచ్చినటువంటి అనేక పద్య గద్య అనువాదాలు తీసుకోండి, వస్తూ ఒకటే కదా. అందులో సామాన్యుణ్ణి విడిచిపెట్టి ఎవరో రాజుగారినో దేవుణ్ణో పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టేసిన సంఘటనలు అందులో లేవండి. మరి విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే దృక్పథాన్ని బట్టి కొంతమంది తెలిసినా కూడా వేరే కోణం నుంచే దాన్ని విమర్శిస్తారు, తెలుసు వారికి. అందుచేత ఉదాహరణలు చెప్పాలంటే మనకి చాలా కాలం పడుతుంది, కానీ అలా ఎప్పుడూ లేదండి. సమాజ ప్రయోజనాల్ని విడిచిపెట్టి సాహిత్యం ఎప్పుడూ లేదు. కాకపోతే అప్పుడుండే అభిరుచుల్ని బట్టి కొన్ని మనకి నచ్చని అందులో ఉండొచ్చు, దాన్ని విడిచిపెట్టేయాలి. మార్కెట్కి పెడతాం, అనేక రకాల కూరగాయలు ఉంటాయి, అందులో మనకి నచ్చినవే తెచ్చుకుంటాం, ఇది అంతే. ఇప్పుడు సామాజిక పరంగా కూడా పనికొచ్చేటువంటి పద్య సంపద మనకి ఎంతో ఉందండి, లేకపోతే ఇప్పుడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి పద్యాల్లో కానీ లేకపోతే మన వాళ్ళు రాసినటువంటి శతకాల్లో కానీ ఆ పద్య సంపదలో కూడా సామాజిక పరమైన అంశాలు అనేక ఉన్నాయి. కాబట్టి వాటిని మనం అంటే పద్యము ఛందస్సు గణాలు వీటితో మనకెందుకు అంటే ఒక పాఠకుడికి తొందరగా అర్థమైపోయి లేకపోతే వచ్చిన కవిత సరిపోతుంది అనేటువంటి ఒక వాదన ఉందే తప్ప, కానీ ప్రాచీన సాహిత్యంలో సామాజిక పరమైన అంశాలు లేవడానికి మనం ఆదర్శం చేద్దాం వీళ్ళేది. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు మీ సంస్థ అంటే ఆస్వాదన సాహితీ సంస్థను స్థాపించి ఇవాళ కాకినాడ పట్టణంలో సాహితీ సేవ చేస్తున్నటువంటి మీరు ఆదర్శనీయులండి, మార్గదర్శకులు. మాలాంటి వాళ్ళందరూ కూడా మీరు మార్గదర్శకులు అండి. ఇటువంటి సాహితీ సంస్థలని నడపాలంటే ఎలాంటి కృషి అవసరం అండి? మొదట సాహిత్యం మీద కనీసం ఒక అవగాహన ఉండాలండి. అవును సార్. తర్వాత 10 మందిని కలుపుకుని వెళ్ళేటటువంటి సమన్వయ తత్వం ఉండాలి. సరే, ఆర్థికం దగ్గరికి వచ్చేటప్పటికి ఆడంబరంగా నడపాలంటే చాలా ధనం కావాలి. అలా కాకుండా మనకు ఉన్నటువంటి వనరులతోటి 10 మంది సహాయం తీసుకుని మనకి చేతనైనంత స్థాయిలోనే దాన్ని నడుపుకుంటూ పెడితే ప్రయోజనం ముఖ్యం కానీ ఆడంబరం ముఖ్యం కాదు, ప్రచారం ముఖ్యం కాదు. మనం అలా చేసినట్లయితే బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారంటే సాహితీ సంస్థ నడపాలంటే ఒక తపన, అంటే మన సమాజానికి అందించాల్సినటువంటి విషయం ఏంటనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఆడంబరాలు కాదు కావాల్సినటువంటిది, అంత ఘనంగా కాదు కావాల్సింది. సాహిత్యాన్ని ప్రదర్శించడం కోసం, సాహిత్య కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడం కోసం సాహితీ సంస్థని ఒక వేదికగా నిరాడంబరంగా ప్రజలకు దూసుకునే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు
ఇంకొక విషయం ఏంటంటే మీ ఆస్వాదన సాహితీ సమితి వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రధానంగా మా లక్ష్యం ఏంటంటే అండి, ఇప్పటి తరాలు పాఠశాలలో చదువుకునేటువంటి చిన్నపిల్లలు, అవునండి, కళాశాలలో చదువుకునేటువంటి యువతీ యువకులు, వీళ్ళకి ప్రాచీన సాహిత్యం మీద ఉన్నటువంటి అపోహల్ని తొలగించి అవునండి, ఇప్పుడు మనకు అందులో పనికొచ్చేది ఏది, పనికిరానిది ఏది, అవునండి, దేన్ని మనం స్వీకరించవచ్చు అవును సార్, అనే దాన్ని వాళ్ళకి తెలియజెప్పడం ప్రధానమైనటువంటి లక్ష్యం. అవును సార్, ఆ దిశగా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రాచీన సాహిత్యం సంస్కృతంలోనూ ఆంధ్ర భాషలోనూ కూడా వారికి తెలియజెప్పడానికి సంబంధించిన ఉపన్యాస కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే పద్య ధారణ పోటీలు నడుపుతున్నాం. అవునండి, తర్వాత వాళ్ళ చేత కూడా ఉపన్యాసాలు ఇప్పిస్తున్నాం. ఏదో ఒక శతకాన్నం అవునవునండి, లేదా ఒక ఘట్టాన్నం, వాళ్ళు చదివిన ఘట్టం అవును. వాళ్ళ పాఠ్య పుస్తకాలు, అవును, దాని మీద వాళ్ళకి తోచినటువంటి స్పందనని వాళ్ళు తెలియజేస్తారు. అవును సార్, అలా చేయడం వల్ల వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. మనం కూడా మాట్లాడుతున్నాం, మనం కూడా ఈ విషయం తెలుసుకున్నాం అవును, అనేటటువంటి ఒక ఉత్సాహం, తెలుసుకోవాలనే జిజ్ఞాస, అవును, ఇవి కలగడానికి అది దోహదం చేస్తాయి. అవును సార్, అలాగే అవధానాలు, సాహిత్య రూపకాల భువన విజయం లాంటివి, అవును, ఇలాంటివి నడుపుతున్నాం. అవును సార్, ఆ, తర్వాత అష్టావధానాలు. అష్టావధానం అనేది ఈవేళ ప్రధానంగా పోషించాలా అనే విమర్శ కూడా ఉంది. అవునండి, కానీ సాహిత్య విన్యాసాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి ఆ ప్రక్రియ కావాలి. అవునండి, అందుకని సకృత్తుగా అప్పుడప్పుడు ఏడాదికి ఒకటో రెండో, అవును, అది కూడా ఔత్సాహిక అవధానాలు ఇచ్చారు. అవునండి, బాగా పేరు గడించేసి దిగ్గజాలను పేరు పెట్టుకున్న వాళ్ళని కాకుండా కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళు, అదే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొస్తే పిల్లలకు కూడా మంచి ఉత్సాహం కలుగుతుంది. అవునండి. అలాగే ఈవేళ ప్రాచీనమైన వాళ్ళు కొంచెం వెనకబడ్డా, అంటే ప్రసంగాలు ఇప్పిస్తున్నారు, అవధానాలు చేయిస్తున్నారు, అలాగే మంచి వక్తల చేత, సాహిత్యం మీద పట్టున్నటువంటి వక్తల చేత మాట్లాడిస్తూ వేదికని ఒక రంజింపచేస్తూ ఆ ఉండేటువంటి ప్రేక్షకుల్ని ఆనందింపచేసేటువంటి విధానంలో ఈవేళ కాకినాడ పట్టణంలో ఆస్వాదన సాహితీ సంస్థ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని సంస్థలు కూడా అదే దారిలో నడవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇంకో అసలు విషయానికి వస్తున్నానండి. మీకు తెలుగు భాషా బాధలు అపారమైనటువంటి అనుభవం ఉంది. మీలాంటి వాళ్ళ దగ్గర మేము పాఠాలు నేర్చుకుంటున్నటువంటి చాలా ఉంది. తెలుగు పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మీరు గమనిస్తున్నటువంటి విషయాల్లో విద్యార్థుల సాహిత్య భాషా పరిజ్ఞానం పెరగాలంటే తెలుగు పాఠ్యాంశాలు ఎలా ఉండాలి? మంచి ప్రశ్న వేశారు సార్. నేను మామూలుగా చాలా చిన్న వయసులోనే పెందలగాడే, అంటే వయస్సు మైనారిటీ దాటి ఉద్యోగార్హతకి సంబంధించిన వయస్సు రాగానే ఉద్యోగంలోకి వచ్చాను. తర్వాత పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఎవరో అభిమానంగా పిలిస్తే ఒక 4-5 ఏళ్ళు పనిచేశాను. మొత్తం 42 సంవత్సరాలు నా ఉపాధ్యాయ జీవితం పిల్లలతో మమేకమై వాళ్ళకి చెబుతూ నేను నేర్చుకున్నాను. అలాగా అది ఉపయోగపడింది. ఈ అనుభవాల్లో మొదట్లో మాకు పాఠాలు చెప్పడం ఒక సవాలుగా ఉండేది. నేర్చుకుని చెప్పవలసి వచ్చేది. పిల్లలు కూడా అలాంటి వారు ఉండేవారు. వాళ్ళు పాఠశాలలో చదువుకుని ఇంటికి వెళ్ళాక ఈవేళ ఏం జరిగింది, ఆ సబ్జెక్ట్ ఏం చెప్పారు, ఈ సబ్జెక్ట్ ఏం చెప్పారు అడిగే తల్లిదండ్రులు ఉండేవారు. వేళ వాళ్ళకు కూడా అవగాహన ఉండేది. అంతే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని తయారై పాఠాలు చెప్పవలసి వచ్చేది. తద్వారా మేము బాగా నేర్చుకున్నాం, పిల్లలకి నేర్పగలిగాం. ఈవేళ పాఠ్య గ్రంథాలు పరిశీలన చేసినట్లయితే భాష నేర్చుకుందుకు అనే ప్రయోజనాన్ని కొంత విస్మరించి స్వేచ్ఛగా కుల మత రాజకీయాలు లేకపోతే ప్రాంతీయ భేదాలు ఇలాంటి వాటికి సంబంధించిన పాఠాలు వస్తున్నాయి. రెండవది ముఖ్యంగా నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రభుత్వేతర పాఠశాలలను విమర్శించడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే ఉపాధ్యాయుడు బోధించడం, పిల్లలు నేర్చుకోవడం అనే దాన్ని పక్కకు పెట్టి అభ్యసన సామగ్రి, స్టడీ మెటీరియల్ అందులో టిక్కు పెట్టించేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదివించండి, 10 సార్లు రాయించేయండి అనే ధోరణిలో పెడుతుంది. దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా చాలా విద్యాధికులు మాకంటే, కానీ చాలా తప్పు సమాచారం వస్తుంది అందులో. దానికి కూడా ఉదాహరణలు చెప్పాలంటే చాలా చెప్పచ్చు. ఒక 5-6
పబ్లిషింగ్ కంపెనీలు తయారు చేస్తున్నాయి ఇవి. దానికి ఏదో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉంటాయి వాళ్ళకి, అంతే ఆ పుస్తకాలే వాడతారు వాళ్ళు. కాకపోతే అందులో వచ్చేటటువంటి సమాచారం మాత్రం విద్యార్థికి అరకొరగా జ్ఞానాన్ని ఇచ్చేది, తప్పుడు సమాచారాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అలాగే వ్యాకరణంలో కూడా ఒక పదం తయారవ్వాలంటే కొన్ని సందర్భాల్లో 4-5 సూత్రాలు వాడవలసి వస్తుంది. కానీ వారు ఒక సూత్రమే ఇస్తున్నారు అక్కడ, మిగతాది ఇంకో చోట ఎక్కడో ఇస్తారండి. ఈ లోపు నా కుర్రాడికి ఆ పదం ఎలా తయారైంది, ఎక్కడికి సూత్రం చెప్పారో అక్కడికే ఆగిపోయింది. అప్పుడు సమగ్రమైన ఆ పద నిర్మాణం పిల్లవాళ్ళకి ఎలా తెలుస్తుంది? సరే, అది పక్కనే పెట్టినట్లయితే వస్తుపరంగాను తప్పుడు సమాచారం, తర్వాత వాక్య నిర్మాణాలను కూడా సరిగ్గా దృష్టిలో పెట్టుకోవాలి. మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. మనకి చందమామ అనే పత్రిక ఉండేది ఒక 50 ఏళ్ల క్రితం. ఆ చందమామ ఇప్పుడు ఆకాశంలో కూడా కనిపించడం లేదు, ఆన్లైన్లో వస్తుందని అంటున్నారు, కానీ దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. కాకపోతే అందులో ఎవరు ఏ భాషలో రాసినా ఆ వస్తువుని చందమామకు అనుగుణంగా మార్చుకునే ఒక ప్రక్రియ ఉండేది. శ్రీ కొడవటి గంటి కుటుంబరావు గారు ఆ బాధ్యతని ఆయన తీసుకునేవారు. ముఖ్యంగా నా అనుభవంలో చెప్పాలంటే అక్షరాలు రాయడం కూడా చేతగాని పరిస్థితుల్లో ఎలాగొచ్చిందో నాకు తెలియదు, ఇప్పుడు చెప్పలేను. చందమామ తెలివి నేను భాష నేర్చుకున్నాను. మా మేనమావ గారు కొనిచ్చేవారు, అవి గడగడ చదివేసేవాడిని, రాయమంటే చేతనయ్యేది కాదు. మరి ఆ భాష ఎంత ప్రయోజనకరమైంది, భాష మీద, తర్వాత మన సంప్రదాయం మీద, వీటన్నిటి మీద ఒక అభిరుచి కలగడానికి కారణం చందమామ. ఈవేళ మరి పిల్లలకి అది చదివే అందుబాటులో లేదు. ఆ భాషలో కనుక ఉండాలి. ఇప్పుడు గిడుగు రామూర్తి పంతులు గారు చెప్పింది కూడా అదే. ఇంట్లో పిల్లలు మాట్లాడుకునే తేలిక భాషలో పాఠ్య గ్రంథాలు ఉన్నట్లయితే వాళ్ళు విషయాన్ని బాగా గ్రహించగలుగుతారు. విదేశీ విద్యార్థులతో సమానమైన ప్రతిభా పాఠవాలు కూడా తయారు చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పద్య బోధన ఎలా చేయాలి. ఎందుకంటే ఈవేళ ఈ తెలుగు భాషోపాధ్యాయులు ఒక అధిగమించాలంటే ఎలా, అంటే పద్య బోధన ఎలా ఉండాలి? ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రాచ్య భాష కళాశాలల్ని మూసేయటం. మామూలుగా ఆంగ్ల సంప్రదాయంలో BA MA చదువుకుని ఇప్పుడు మన వాళ్ళు తయారవుతున్నారు. ఒక సందర్భంలో ఏ సోషల్ BEd గానో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పదోన్నతి పొందడం కోసం తెలుగు పండితుడిగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే వారి పునాది వేరు, వారికి అవగాహన ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు. ఇందులోకి వచ్చేవాడికి కొంచెం ఆ అవగాహన అనుభవం తగ్గుతుంది. రెండవది ఏంటంటే పూర్వం 8th స్టాండర్డ్ అవి ఉండేవి, 10వ తరగతి SLC చాలు దానికి. అప్పుడు SLC చదివినటువంటి వ్యక్తి ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ సమర్థవంతంగా బోధించగలిగే నైపుణ్యం ఉండేది. ఈవేళ BA MAలు ఎలా చదువుతున్నాం మనం? దూర విద్య ద్వారా చదువుతున్నాం. అక్కడ కూడా ఇందాక చెప్పిన పరిస్థితే, సమగ్రమైన సమాచారం వాళ్ళకి లేదు, పైగా తప్పులతో ఉంటుంది. దీన్ని చదువుకుని వచ్చి పండిత శిక్షణకి వెళుతున్నారు, ఉపాధ్యాయ శిక్షణకి. అక్కడ వీరు అనేక కారణాల వల్ల రోజు కళాశాలకు హాజరవ్వలేక మరి అందులో మెథడ్స్ చెబుతారు, ఇవన్నీ చెబుతారు కదా, సైకాలజీ చెప్తారండి. కానీ చెప్పగా ఎలా చెబితే కుర్రవాడికి బాధపడుతోంది. తిక్కన గారి 3 చేపల పాఠం ఉండేది ఒకప్పుడు, ఇంటిగ్రేటెడ్ తెలుగు సిలబస్ ఉన్నప్పుడు. ఒక 2 ఏళ్ళు చెప్పిన తర్వాత కానీ ఎలా చెబితే సులువుగా విద్యార్థికి అర్థమవుతుందో నాకు తెలియలేదు. 3వ ఏడాది బాగా చెప్పాను, మిగతా 2 ఏళ్ల కన్నా. అంటే ఈ అనుభవం నేర్పుతుంది. ప్రధానంగా ఏంటంటే పద్యాన్ని పద్యంలా, గద్యాన్ని గద్యంలాగా చదవాలి. అందులో వచన కవితా పాఠాలు ఉంటే వచన కవితలాగే చదవడం చేతనవ్వాలి. ఆ ఆసక్తి ఉపాధ్యాయుడికి ఉండాలి, ఆసక్తి ఉండాలి. అదే ఒక్క పద్యం. అయితే పద్యం బాగా చదవాలి అంటే ఘంటసాల లాగో, SP బాలసుబ్రహ్మణ్యం గారి లాగో, P లీలలాగో, సుశీలలాగో పాడమని కాదు. అంటే మనందరూ సంగీతం నేర్చుకున్న వాళ్ళని కాదు. భావం చెడిపోకుండా ఎక్కడికి ఆపాలి, ఎక్కడికి పూర్తి చేయాలి, ఎక్కడ విరుపు, అది మాడ్యులేషన్ అంటాం కదా, మనం ఎక్కడ హెచ్చించాలి, ఎక్కడ తగ్గించాలి, భావాన్ని బట్టి ఇవి తెలిస్తే చాలు.
ఒక అనుభవం ఏంటంటే ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యం ఏదైనా. పుస్తకంలో ఒకటి మనం చదువుకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కనుక, అవునండి, అవును. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అని. చదువులో సారం తెలుసు, ఎందుకు చదవాలి, ఏం చదవాలి అనేది తెలుసుకుని చదివితే అది సార్థకం అవుతుంది. పరీక్ష కోసం చదివితే పరీక్షకు సంబంధించి అది అద్భుతమేనండి. అన్నిటికన్నా ఏంటంటే ఈవేళ భాషా పాఠవం కావాలి, పదజాలం కావాలి, వ్యక్తీకరణ నైపుణ్యం కావాలి అంటే ముందు శతకాలు చదవాలి. సుమతి శతకంలో పద్యాలు ఈవేళ వచ్చే సమస్యలన్నిటికీ ఒక పరిష్కారాన్ని చూపించే పద్యాలు ఉన్నాయి. ఏనాటిది సుమతి శతకం. అలాగే వేమన శతకం. వేమన శతకంలో వచ్చిన ప్రమాదం ఏమిటంటే అది చాలా తేలికైన ప్రక్రియలో వెళ్ళాడు ఆయన. చాలా ఈజీ, తేలిగ్గా పట్టుబడుతుంది మనం. అందుకని అలాంటి ధోరణిలోనే మూస పద్యాలు రాసేసి నా పట్టుకెళ్ళు వేమన పద్యాలను అందులో కలిపేసి ప్రింట్ చేసేసారు. అలాగే వేమన రాసిన పద్యాలేవి, కాని పద్యాలేవి మనం ఈవేళ దాన్ని విడదీయలేము. సిపి బ్రౌన్ గారు సేకరించిన వేమన పద్యాల్లో ఈ విశ్వదాభిరామ వినురవేమ మకుటంతో ఉన్న పద్యాలు, ఒకే ఛందస్సుతో కూడిన పద్యాలు లేవు, అన్ని రకాలు ఉన్నాయి. అందులో కందాలు ఉన్నాయి, తేటగీతులు ఉన్నాయి, ఒకటి రెండు వృత్తాలు కూడా ఉన్నట్టు జ్ఞాపకం. నాకు ఆ పుస్తకం నా దగ్గర నుంచి పోయింది. అలాగే ఏమవుతుందంటే అది సమాజ విమర్శ. అందుకని అందులో మీకు ఆయన చెప్పిన మాట ఇంకో కొన్ని పద్యాలు పోయిన తర్వాత ఇంకో పద్యంలో ఆయన చెప్పిన దానికి విరుద్ధమైన భావం కనిపిస్తుంది. ఎందుకంటే అది మనం రాసింది, ఆయన రాసింది కాదు. ఆయనకి వివక్షతలతో సంబంధించిన వాడు కాదు ఆయన. విరక్తి అవి కూడా కలిసే అంటారండి. కలిసే, చాలా కలిసి అంటే అవి భారత రామాయణాలకే తప్పలేదు అది. ఇందాక మీరు ఒక అంటే ఇప్పుడు కీర్తికాంక్ష ఉంటుంది కదండి. ఇప్పుడు ఏంటంటే తను పేరు ఉండాలి, రాముని పేరు ఎందుకు వెళ్ళాలి అనే వాళ్ళు కొంతమంది ఆలోచించి ఉండొచ్చు కదా. ఉండొచ్చు కానీ ఆవేళ ఉన్న వ్యవస్థలో నేను ఇగో ఈ ధోరణిలో పద్యాలు రాశాను అవి కూడా వినండి అంటే ఎవరు స్వీకరించే పరిస్థితి ఉండి ఉండకపోవచ్చు. ఆయన పేరు పెట్టేస్తే వచ్చినట్టు చదువుతారు. అవునండి. ఆ భావ పరంపర, భాష పరంపర తెలిసిపోతుంది. వేమన గారిదే లేకపోతే మిగతాదో అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే మన ఈవేళ మన ఉపాధ్యాయ సోదరులకు ఉపయోగించే ఒక చిన్న టిప్ అంటారు. అవును సార్, అవును సార్. ఒక మెలకువ. శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, వారి దగ్గర నేను ప్రత్యక్షంగా చదవలేదు కానీ నాకే కాదు ఆంధ్ర భాషకు సంబంధించిన అందరికీ గురువులే. ఒక నన్నయ్య, ఒక పెద్దన, ఒక శ్రీనాథుడు దిగొచ్చినట్టే ఉండేది. ఏమీ ఆడంబరం లేదు వేషంలో. ఆయన ఒకసారి ఎక్కడికో ఉపన్యాసానికి వస్తే 10 మంది అక్కడ ఉన్న తెలుగు మాస్టర్లను వెళ్ళి వారికి నమస్కరించి ఇష్టాగోష్ఠి కూర్చుంటే అందులో ఒకరు అడిగారు, అయ్యా మీరు పూర్వజన్మ సంస్కారంతో వచ్చిన పాండిత్యం అవనండి, లేదా గురు శుశ్రూష వల్ల సాధించింది అవనివ్వండి, మీరు పండితులు. మేము పండితులని అంటాం కానీ మా దగ్గర పాండిత్యం లేదు, ఏదో పొట్టపోసుకుంటూ చదువుకుంటున్నాం. మరి మీలాగా ఎక్కడా తల వంచకుండా మేము నిలబడాలి వృత్తిలో అంటే మాకేమిటి దారి? అలాగే కవిత్వం చెయ్యాలి, మీకు మళ్ళీ పద్యాలు రాయాలంటే మాకు సులువైన పద్ధతి ఏంటి? ఛందస్సు అంతా మా బుర్రలోకి ఎక్కడెక్కుతుంది, ఏవో కొన్ని పట్టుకుంటాం అంటే వారు నవ్వి చాలా వాత్సల్యంగా నవ్వి, ఎక్కడా తల వంచుకోకూడదు అంటే బాల వ్యాకరణం బాగా చదవండి, నీతి చంద్రిక చదవండి, కవిత్రయ భారతంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క 100 పద్యాలు చదవండి. ఎలాగ చదవడం? వారు రాసిన వ్యాకరణ సూత్రాలకి ఇవి లక్ష్యాలుగా చదవండి, లక్ష్య లక్షణ సమన్వయం. అలా కనుక మీరు చదివినట్లయితే మీరు వ్యాకరణ పరంగా కానీ భాషాపరంగా కానీ ఎక్కడ తల ఉంచుకోవాల్సిన అవసరం రాదు అన్నారు. రెండవది పద్యాలు రాయాలి. ఛందస్సు కొద్ది గొప్ప నేర్చుకుంటాం కదా, ఒక ఉత్పలమాల రాయాలని సరదాగా ఉంది, లేకపోతే ఉత్పలమాల ఛందస్సులో ఒక శతకం రాయాలని ఉంది. ఒక 100 ఉత్పలమాలలు నన్నయ్య గారివి, తిక్కన గారివి, పోతన గారివి, శ్రీనాథుడివి 100 పద్యాలు కంఠస్థం చేసేయండి. ఒక దారి ఏర్పడిపోతుంది మీకు, గాడి.
బండి వెళ్ళిన జాడలాగా అవును. అందులో హాయిగా వెళ్ళిపోతుంది బండి, ఎక్కడ ఒడిదుడుకులు ఉండవు. అలా పద్యాలు వస్తాయి మీకు. దీనికి మళ్ళీ భాషా పాఠం పదజాలం ఇవి ఉండాలి. ఈ రకంగా సాధన చేసుకోండి ఆయన అన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఉపాయం. మనకి ఆసక్తి ఉండాలండి, ఏదో వెళ్ళాం వ్యక్తిత్వ నిర్మాణం కోసం కూడా. హరిశ్చంద్ర నాటకం చూస్తే గాంధీ గారు సత్యవ్రతుడు అయ్యాడు ఆయన. అలాగే శ్రావణ కుమారుడు ఆయనకు ఆదర్శం, మాతాపితృ సేవలు. మరి ఇవన్నీ సాహిత్య ప్రయోజనాలు కదా. అలాగే కూచిపూడి వారి గురించి చెబుతారు. ఒక సామంతుడు ప్రజల్ని చాలా హింసలు పెడుతున్నాడు, ముఖ్యంగా స్త్రీలని. ఆ బాధని రాజుగారితో చెప్పాలి. సాహసం ఏది ఏమో చెప్పిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తాడో. అందుకని కూచిపూడి భాగవతులు ఆ వస్తువుతోటి ఒక ప్రదర్శన చేసి యక్షగానం కృష్ణదేవరాయల వారికి చూపించారు. కృష్ణదేవరాయల తండ్రి గారు నరసింహదేవరాయలు గారు చూపిస్తే వారికి ఒక అగ్రహారం ఇవ్వడమే కాకుండా ఆ సమస్య మీద స్పందించి ఆయన ఆ రాజుగారిని శిక్షించాడు. సమాజాన్ని ఆయన మంచి దారిలోకి నడిపించాడు. ఈ బాధ ప్రజలకు లేకుండా చేశాడు. మరి అక్కడ సాహిత్యమే ప్రయోజనం సాధించింది. అలాగే తెనాలి రామకృష్ణ సినిమాలో మనకు ఒక ఘట్టం చూపిస్తారు. బాబర్ గారు ఈ సామ్రాజ్యం మీదకి సైన్యాన్ని పంపుతుంటే తెనాలి రామకృష్ణుడు తన స్ఫూర్తి వల్ల పని. అలాగే భారతంలో జనమేజయుడు యజ్ఞం చేసినప్పుడు మంచి అన్న సంతర్పణ జరుగుతుంది. 4 కుక్క పిల్లలు వెళ్ళాయి, ఆహారం ఏదైనా దొరుకుతుందేమో అని. జనమేజయుడు తమ్ములు వాటిని చావుగట్టి పంపించేశారు. పంపిస్తే తల్లి దగ్గరికి వెళ్ళి సరమ అనే దేవసుని, దేవతాసునకంటది, అక్కడికి వెళ్ళి అవి ఫిర్యాదు చేసి రాజుగారి తమ్ముళ్ళు ఇలా కొట్టారు మమ్మల్ని అని. అది పిల్లల్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకయ్యా ఈ యజ్ఞం చేయడం నువ్వు అని అడిగింది. అది ఏమంటే భూతదయ లేనప్పుడు నీ యజ్ఞం వల్ల ఫలితం ఏమిటి? పైగా అవి చాలా అల్పమైనటువంటి ప్రాణులు, చిన్నపిల్లలు, అవి వాటికి తెలియదు. అవి నీ ఇందులోకి వచ్చి ఏం పళ్ళేళ్ళు లాకపోలేదు. వాటిని ఇలా కొట్టేస్తే ఎలాగా? ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు ఈ న్యాయాన్ని పాటించకుండా భూతదయ లేకుండా నువ్వు చేసే యజ్ఞం వల్ల నీకు ఫలితం ఉంటుందా అని అడిగితే ఆయన చాలా సిగ్గుపడి దానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఇది చేశారు. ఇదంతా ప్రాచీన సాహిత్యంలో ఉంది. ఇది కుక్క జనమేజయుడు పక్కకు పెట్టండి, సామాజిక స్పృహ. అక్కడ ఒక పద్యం చెబుతారు. సామాన్యులు, దిక్కులేని వాళ్ళు, అనాథలు, అల్ప బలం కలిగినటువంటి వాళ్ళని అకారణంగా హింసించేవాడు హింస పొందుతాడు అని సూత్రీకరణ చేస్తారు ఇక్కడ భారతంలో. మరి ఇది సామాజిక స్పృహ కాదా? అయితే మరి ఇన్ని తెలుసుకుని ఈవేళ జరుగుతున్నవి ఏమిటి? మనం భారతంలో నన్నయ్య గారు ఇలా రాశాడు, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఇలా రాశాడు అని విమర్శిస్తామే తప్ప ఈవేళ జరుగుతున్న రాజకీయమైనటువంటి దౌర్జన్యాలు ఏ పార్టీ వారైనా సరే, రాజకీయం అంటేనే దౌర్జన్యం. మరి దాని గురించి మనం ప్రశ్నించాం. ప్రశ్నిస్తే మన మనుగడ ఉండదు. అది విశేషం అక్కడ. సార్ ధన్యవాదాలు సార్. ఇంచిదంటే అనేక విషయాలు మీరు మీ ద్వారా ఈ ప్రాచీన సాహిత్యంలో ఉండేటువంటి సామాజిక అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. అయితే ఇప్పటి వరకు మీరు అనేక సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిలో మీకు బాగా తృప్తినిచ్చిన కార్యక్రమాలు ఏంటి? ఇది కూడా ఇంతకట్లాగే సంతృప్తిగా ఎంచుకోవడం అనేది కష్టం. కాకపోతే మనస్ఫూర్తిగా చెప్పవలసింది ఏంటంటే వివిధ రకాల పాఠశాలల్లో వివిధ కులాలకి, వివిధ మతాలకి సంబంధించినటువంటి పిల్లలు సుమారు 200 మంది పాల్గొన్నారు మా కార్యక్రమంలో. వాళ్ళు విన్నారు. వెంటనే వాళ్ళకు ఒక పరీక్ష పెట్టేవాళ్ళం అప్పటికప్పుడు. అంతా ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నలు ఇస్తే ఒక 50 మార్కులకి వాళ్ళు వాటిని ఆన్సర్ చేస్తే బహుమతులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒకటి గ్రహణ శక్తి, ధారణ శక్తి, దాన్ని ఉపయోగించుకునే వ్యక్తీకరణ శక్తి. రెండవది ఏంటంటే ఈ సంప్రదాయం వాళ్ళకి అందజేయటం. అది ఆ పిల్లలతో చేసినటువంటి కార్యక్రమం, పిల్లల చేత మాట్లాడించడం, ఇది మాకు బాగా సంతృప్తి ఇచ్చినటువంటి కార్యక్రమం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు సంసిద్ధులు అవుతున్నారు? అది ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే అది స్ఫూర్తివంతంగా సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు మా గురించి మా ప్రేక్షకులు చెప్పాలి. ప్రస్తుతం ఉపన్యాసాలు ఇవ్వడం దాకా పరిమితమై ఉన్నాం. పిల్లల చేత చదివించడం, సూచనలు ఇవ్వడం, ఎవరికి స్క్రిప్ట్ రాసి ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, వాళ్ళు తయారవుతారు. స్వయంగా తయారైన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ సమావేశంలో మాట్లాడతారు. భవిష్యత్తులో మాకు ఆలోచన ఏంటంటే
పద్యాలు రాసేవాళ్ళు. ఇదివరకు కూడా జరిగింది. ఇక్కడ మన మల్లం స్కూల్ పాఠశాలలో తెలుగు పండితులు కామేశ్వర శర్మ గారని వారు పిల్లల్ని ప్రోత్సహించి అందరి చేత ఆట వెలదులు, తేట గీతులు, ఇలాంటి కందములు ఇలాంటివి రాయించారు. వాళ్ళు ఆ ఉపాధ్యాయుల మీద ఏదైనా సమావేశానికి అతిథులు పెడితే వాళ్ళ మీద అప్పటికప్పుడు పద్యాలు రాసే నైపుణ్యం సాధించారు. అలాగా రాసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించడం, అందులో కూడా ప్రాచీన పద్య కవిత్వం అవ్వచ్చు, ఆధునికమైనటువంటి వచన కవిత్వం అనవచ్చు, అందులో వచ్చే వివిధ ప్రక్రియలు అవ్వచ్చు, ఏవైనా వివక్షత లేదు. వాళ్ళతోటి సమ్మేళనాలు నిర్వహించడం, తద్వారా భాష మీద అభిమానం, ఇక మనం ఇది నేర్చుకుని మనం వ్యక్తీకరించగలిగాం, దీన్ని మనం కాపాడుకోవాలనే ఆలోచన వాళ్ళకి రావడానికి మేము దోహదం చేయాలని మా ఉద్దేశం. చాలా అద్భుతమైన కృషి అండి. ఎంచేతంటే ఇలా సాహిత్య కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో ఎంతో కొంత ప్రయోజనం కలిగించడమే కాకుండా ఆసక్తిని పెంచడం అనేటువంటిది ప్రధానంగా లక్ష్యంగా ధ్యేయంగా చేసుకుని ఇవాళ మరి ఆస్వాదన సాహిత్య సమితి చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే భవిష్యత్తులో కూడా సామాజిక పరమైనటువంటి అంశాలతో పాటు సాహిత్యాన్ని మరింతగా ప్రజల చేరువులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని మనం ఆశిస్తాం. ఇప్పటి వరకు మీరు సాధించినటువంటి ఈ సాహిత్య పరంపరలో ఈ పురస్కారాలు కానీ లేకపోతే ఈ ప్రశంసలు కానీ మా ప్రేక్షకులను తెలియజేయగలరా? ఒక రకంగా ఇవి మంచి చెడు రెండింటినీ కలిగిస్తాయి. పురస్కారాలు కానీ, అవార్డులు కానీ, బిరుదులు కానీ, ఇవన్నీ వృత్తిలో ఉండగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుగా బహుమతి తీసుకున్నాం. అప్పటికి ఆఫీసుల చుట్టూ తిరిగి సంపాదించే పద్ధతి లేదు. అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు పరిశీలించి వాళ్ళ తాలూకు ఇవి ప్రధానోపాధ్యాయుడి ద్వారా, పిల్లల ద్వారా కొన్ని తెలుసుకుని వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చేవారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్ళమని చాలామంది ప్రోత్సహించారు, కానీ దానికి పెద్ద రికార్డులు ఇవ్వాలి, తర్వాత ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఫోటోలు చూపించాలి. ఎందుకు ఈ యాతన? 10-15 ఏళ్ళు పోయిన తర్వాత ఒక కుర్రాడు ఎక్కడో కనిపించి, అయ్యా మీ దగ్గర చదువుకున్నాను, నాకు ఆ పద్యం జ్ఞాపకం ఉందంటే రాష్ట్రపతి అవార్డు కంటే చాలా గొప్పది. ఆ దృష్టిలో ఇంక నేను ఆ జోలికి వెళ్ళలేదు. తర్వాత స్కౌట్ ఉద్యమంలో ఉండేవాడిని నేను. అందులో 2 సార్లు లాంగ్ సర్వీస్ మెడల్స్ తీసుకున్నాను కలెక్టర్స్ ద్వారా, అప్పుడు కలెక్టర్స్ ద్వారా. రెండవది ఏంటంటే కవిగా ఒక 5-6 గ్రంథాలు రాశాను, ఇంకొక 5-6 ఉన్నాయి, ప్రణాళికలో ఉన్నాయి. వీటిల్లో మన ఈ మధ్య అలాగే పౌరాణిక ప్రసంగాలు కూడా చేయడం ఒక అలవాటు ఉంది. అందులో అది కూడా ఏంటంటే ఏదో మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, అంధవిశ్వాసాలను ప్రోత్సహించడం అని కాకుండా అసలు భగవంతుడు, ఆయనకి మనకి ఉండేటటువంటి సంబంధం, భగవంతుడిని మనం ఎలా ఆరాధించాలి అని తెలియజేయడం కోసం రామాయణ, భారత భాగవతాలు, స్కాంద పురాణం ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని వీలైనంత వరకు దానికి సామాజికమైనటువంటి సమస్యలకి జోడిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో ఈ మధ్యనే జగన్నాథపురంలో సంస్కృత భారతి వారు ఉపన్యాస సేకర అని ఒక బిరుదు ఒకటి ఇచ్చారు. ఉపన్యాస సేకర. తర్వాత దంటు సూర్యారావు గారు, వారు వారి తండ్రి గారి యొక్క సాహిత్య సేవలను పురస్కరించుకుని ఒక అవార్డు ఇవ్వాలి ప్రతి సంవత్సరం అనేటువంటి ఉద్దేశంతో వారు ఒక అవార్డుని ప్రవేశపెట్టారు. జీవిత పురస్కారం, సాహిత్య పురస్కారం అనే పేరుతో మొదలెట్టి తర్వాత జీవిత పురస్కారంగా, అందులో మొట్టమొదటి సాహిత్య పురస్కారం నాకు వారి ద్వారా ఆంధ్ర సాహిత్య పరిషత్ 100వ జయంతి ఉత్సవాల్లో లభించింది. ఇది కూడా నాకు వేదిక మీదకి పిలిచేదాకా నాకు తెలియదు. నాకన్నా చాలా సమర్థులైన పెద్దలు ఉన్నారు. ఒక అదృష్టం, సరస్వతి యొక్క ఆశీర్వచనంగా దాన్ని పెట్టుకోవాలి కదా, దాన్ని మళ్ళీ మెల్ల వేసుకు తిరగడం పద్ధతి కాదు. సరే, తరువాత ధన్యవాదాలండి. మరి గొట్టుముక్కల వారితో వేళ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆయన చేసినటువంటి సాహిత్య కార్యక్రమాలు, చేస్తున్నటువంటి సాహిత్య సేవ అంతా కూడా వివరించడం జరిగింది. మనం ఆయన కలుసుకోవడం, శాస్త్రి గారిని కలుసుకోవడం, ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈయనకు వచ్చినటువంటి పురస్కారాలు చూస్తే ఉపన్యాస సేకర, అలాగే దంటు వారు ఇచ్చినటువంటి జీవిత సాఫల్య పురస్కారం,
ఆయన చేసినటువంటి సేవకు, అంకిత భావానికి, ఆయన చేసినటువంటి కృషికి అవన్నీ కూడా జ్ఞాపకాలుగా, గుర్తులుగా ఉంటాయి. ఇటువంటి ప్రశంసలు, పురస్కారాలు మరిన్ని అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం అండి, నాకు కూడా చాలా సంతోషం. ఇప్పటికీ కూడా 10 మంది తెలుగు పండితుల్ని, ఆధునికమైన ప్రాచీనమైన కవుల్ని కలుసుకుని వాళ్ళతో సంభాషించడం, వాళ్ళకి అవసరమైన ఏమన్నా ఉంటే నాకు చేతనైనవి చెప్పడం, లేదా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, ఈ రెండు కూడా నాకు ఇష్టమైనటువంటి పనులు. ఒక రకంగా మంచి ఓపిక తేవడానికి నాకు అది ఒక మందుగా పనిచేస్తుంది. అంటే ఇది ఇలా కొనసాగించడానికే ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.